హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు GS5 టీవీ. స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి దళిత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం నాయకులు బొప్పి శ్రీనివాస్, కొజ్జంకి దర్శన్, చిన్నగి శ్రీనివాసులు మరియు వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు, అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చేవెళ్ల సహకార సంఘం చైర్మన్ దేవర వెంకటరెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ యువ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్, అనంతరెడ్డిలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేవని, దళితుల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన మహానుభావుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా నాయకులు అశోక్, సీనియర్ నాయకులు అడెడ్ల శ్రీనివాస్, కుంచర్ శ్రీనివాసులతో పాటు బీజేపీ బీజేవైఎం నాయకులు మరియు మాజీ ఉప సర్పంచ్లు టేక్లపల్లి శ్రీనివాస్, గంగి యాదయ్య, మాజీ వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండా రాములు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పడాల రాములు, చేవెళ్ల మండల ఉపాధ్యక్షులు పాండు యాదవ్, చేవెళ్ల మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు ప్రభులింగం, వెంకటరెడ్డి మరియు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్, చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు కొజ్జంకి జైపాల్, కార్యదర్శి బుజ్జి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు న్యాట అశోక్, ప్రసాద్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.